నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. ఈ నెల 16న కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జీఎస్టీ తగ్గింపుపై నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ఆలూరు మండలంలో టీడీపీ దిశానిర్దేశ సమావేశం నిర్వహించింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ప్రధాన అతిథిగా హాజరై ఆలూరు నియోజకవర్గం నుంచి భారీ జన సమీకరణ కల్పించాలంటూ నేతలకు సూచించారు. ఈ కార్యక్రమం ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్, ఆలూరు అబ్జర్వర్ నాగరాజు, శెట్టి బలిజ చైర్మన్, వాల్మీకి కార్పొరేటర్ చైర్మన్ బుజ్జమ్మ, బీజేపీ నాయకుడు వెంకటరాముడు, జనసేన నాయకులు రంజిత్ కుమార్, బెంగళూరు కిషోర్, మండలంలోని పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మన బీజేపీ వెంకటరామన్న గారికి 300 ఉద్యోగాలు కల్పించారు. అలాగే ఏదైతే టీచర్స్ ఉంటేనే స్కూల్స్ బాగుపడతాయి, అలాగే పిల్లలందరూ బాగా చదువుకుంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఫస్ట్ గా ఈ డిఎస్సి పైన ఇంత భారీ మెగా డిఎస్సి నిర్వహించడం జరిగింది. ఇలాగే మన రాష్ట్ర ప్రధాని, మన దేశ ప్రధాని మన కర్నూలు పెట్టడానికి వస్తున్న సందర్భంగా మనం ఇంతకు ముందు మెంబర్షిప్ లో అయితేనేమి రాష్ట్రంలో మన జిల్లాలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం, సుపరిపాలనలో కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం. అలాగే ఈరోజు జిఎస్టీ కూడా చేయడంలో మనం జిల్లాలోనే ఫస్ట్ ప్లేస్ లో 7,500 చేసి జిఎస్టీ ప్రతి ఇంటింటికి తిరిగి బూత్ కన్వీనర్లు అయితేనేమి, క్లస్టర్స్ అయితేనేమి, యూనిట్ అయితేనేమి, నాయకులు అయితేనే ప్రతి ఒక్కరు కష్టపడుతూ తిరుగుతూ ఇంటింటికి జిఎస్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ అందరినీ కలుస్తూ మన జిల్లాలోనే ఈరోజు టాప్ ప్లేస్ లో 7,500 పెట్టడం కూడా జరిగింది. అలాగే రేపు మనము ఈ సభకు 16వ తేదీ జరిగే సభకు కూడా మన ఆలూరు నియోజకవర్గం నుంచి భారీగా తరలి వచ్చి స్వచ్ఛందంగా మన కూటమి ప్రభుత్వం నిర్వహించే ఈ మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పేసి మరీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు చేసుకుంటున్నాం. ఇంకొక విషయం, మా అక్క ఈరోజు ఈ ప్రోగ్రామ్ కోసం వచ్చారు. నెక్స్ట్ మేము పర్సనల్ గా అక్కను కలిసి మా ఆలూరు నియోజకవర్గం అక్క చాలా బ్యాక్వర్డ్ ఏరియా, ఇంతకు ముందు ఇక్కడ మినిస్టర్లుగా కూడా పనిచేశారు. గత గవర్నమెంట్ లో ఏమీ పట్టించుకోలేదు, ఇక్కడంతా చాలా ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళు కూడా మీరు అలాంటివన్నిటికీ ఇవ్వకుండా ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది, మీరు కూడా మా ఆలూరు నియోజకవర్గంలో సమస్యలు ఉన్న వాటిని మీరు కూడా తీర్చాలని చెప్పేసి నాకు సహకారం అందించాలని చెప్పేసి మరొకసారి మా అక్కను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. స్వచ్ఛందంగా మీరందరూ వచ్చి ఆ సభను విజయవంతం చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన ప్రధానమంత్రి మోదీ గారు 16వ తేదీ మన రాష్ట్రానికి కర్నూలు జిల్లాకు మొదటిసారిగా ఈ జీఎస్టీ కోసం ఈ బహిరంగ సభ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కాకుండా మన రాష్ట్రంలో పెట్టడం, ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలో పెట్టడం అంటే మన కర్నూలు జిల్లా ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నాం. మనందరం కూడా వారికి ఘన స్వాగతం పలకాలని చెప్పేసి కూడా మీ అందరికీ కోరుకుంటున్నాను. ఇప్పటికే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన మోడీ గారి ప్రధానమంత్రి మోదీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధానిగా ఇప్పుడు మరి పనులు కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. మీరందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అలాంటి ఇబ్బందులన్నీ ఏమి లేకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి గారు మన ఎన్డీఏ గవర్నమెంట్ ఉండడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు అంటే ఆహ్వానం మేరకు మరి 5వసారి మన కర్నూలు జిల్లాకు వస్తున్నారు. ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాలు ఇది యంగ్ స్టేట్ 14-19లో మన నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఉమ్మడి రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మనకందరికీ తెలుసు. మరి 14-19లో మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మరి 1924లో ఏమైందో మన అందరికీ తెలుసు. మరి ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అని గతంలో చాలా మంది ఢిల్లీకి చాలాసార్లు పోయారు. ఎందుకు పోయారు? అది మన చంద్రబాబు నాయుడు గారు పోయిన ప్రతిసారి ఈ రాష్ట్ర భావి తరాల భవిష్యత్తు కోసం పరిశ్రమలు కావచ్చు, మరి అమరావతి కోసం కావచ్చు, పోలవరం కోసం కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం పోయిన నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు.
ఈ రోజు డబుల్ ఇంజన్ సర్కార్ లో ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం. ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు సూపర్ 6 సూపర్ హిట్ పథకాలు కావచ్చు, మనము ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. చెప్పనివి చేశాం. ఎన్నో సూపర్ 6 పథకాలతో పాటు చెప్పనివి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. భావితరాల కోసం ఈ రోజు మనం పరిశ్రమలు తీసుకొస్తున్నాం. మరి కర్నూలు కూడా పెద్దపీట వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అనేక పరిశ్రమలు కూడా వస్తున్నాయన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ రావడం వల్ల భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతారు. ప్రభుత్వం నడపడానికి కష్టమైనా ప్రజలు బాగుండాలి అని కోరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయాన మన రాయలసీమ మన కర్నూలుకు వస్తున్నప్పుడు మనం ఘన స్వాగతం చెప్పాల్సిన బాధ్యత మనందరికీ ఉందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగానే ఆలూరు కూటమి నాయకులు పోరాట వీరులు, నిజంగానే మంచి పోరాట స్మృతి ఉన్న వాళ్ళు. మరి నేను చూస్తూనే ఉన్నా, వచ్చే ముందు కావచ్చు నన్ను అబ్జర్వర్ గా ఇక్కడికి పంపించినప్పుడు వారం కింద వేసే వారం నుంచి కూడా చాలా సార్లు ఫోన్ చేశా. చాలా మందికి ఫోన్ చేస్తే, మేడం మీరేం టెన్షన్ పడద్దండి, మేము ఆలూరు మీరు 15,000 టార్గెట్ పెట్టారు, మేము 20,000 పైన వస్తామని చెప్పి ఎంతో ఉత్సాహంగా మీరు మాట్లాడడం మరి చాలా సంతోషం. మరి ఈరోజు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల ప్రతి సామాన్యమైన కుటుంబం నుంచి కార్పొరేట్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి పొందుతుంది. మరి భారతదేశం అంతా ప్రధానమంత్రి గారు చూస్తున్నారు. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ రావడం వల్ల రాష్ట్రానికి ప్రభుత్వానికి 8,000 కోట్లు అదనపు భారం పడుతుంది. మరి ప్రధానమంత్రి గారు అక్కడ నిర్ణయం తీసుకున్నాక అందరూ స్టేట్ల నుంచి పిలిపించారు. నేను జిఎస్టీ రిఫార్మ్స్ చేయాలా, మీ రాష్ట్రాల నుంచి ఏమి మీ ఆలోచన అంటే, భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి జిఎస్టీ రిఫార్మ్స్ నేను స్వాగతిస్తున్నాను, నాకు అధిక భారమైనా పర్లేదు, నా ప్రజలు బాగుండాలని కోరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి మనకి 8,000 కోట్ల భారం పడుతుంది, అయినా కూడా ప్రజలు బాగుండాలి. ప్రతి ఒక్కరూ ఈ రోజు సామాన్యమైన కుటుంబాలు మరి నిత్యావసర సరుకులు సుమారుగా ఒక 5,000 కొన్నా కూడా 1000 నుంచి 1,200 దాకా లబ్ధి పొందుతున్నారు. మరి ఇంట్లో టీవీ కావచ్చు, ఎలక్ట్రానిక్ గుడ్స్ తో పాటు నరేంద్ర మోడీ గారు జిఎస్టీ 1,00,000 రూపాయలు మనం లైఫ్ ఇన్సూరెన్స్ కడతా ఉంటే సుమారుగా 18,000 రూపాయలు మనం జిఎస్టీ కట్టేవారు. మరి నరేంద్ర మోడీ గారు అందరి ఆరోగ్యాన్ని ఆలోచించి ఈరోజు జిఎస్టీ 0 జిఎస్టీ చేశారు. నిత్యావసర మెడిసిన్స్, షుగర్, బీపీ, ఎక్విప్మెంట్స్ అలాంటివి దాని మీద కూడా భారీగా జిఎస్టీ తగ్గించారు. వెహికల్స్ మీద జిఎస్టీ తగ్గించారు. దీన్ని అందరూ ఉపయోగపెట్టుకొని ప్రతి ఒక్కరూ ఒక పక్క లబ్ధి పొందుతూ ఒక పక్క వ్యాపారంగా చెందాలి. మరి భారతదేశం అన్ని దేశాల కన్నా అగ్రగామిగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఉండాలన్నదే దీని ముఖ్య కారణం అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి జ్యోతి గారిని చూస్తుంటే, ఎందుకంటే మొన్నటి రోజు ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. నేను వద్దులేమ్మా పర్లేదు మీరంతా మాట్లాడారు కదా, ఏదో మండలం కన్వీనర్ని బీజేపీ జనసేన లీడర్లు 10 మందితో కూర్చొని మాట్లాడదాం అంటే, లేరక్క మీరు వస్తున్నారు, మా వాళ్ళు కూడా మిమ్మల్ని కలవాలనుకుంటున్నారని అతి తక్కువ కాలంలో ఇంత ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు మరి జ్యోతి గారికి మరి కూటమి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇదే యూనిటీ మనము 16వ తారీఖు కర్నూలు జిల్లా టాప్గా ఆలూరు వచ్చారు. ఆలూరులో క్రమశిక్షణగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు స్పీచ్ అయిపోయే వరకు మనం అందరూ ప్రధానమంత్రి గారి స్పీచ్ వినాలి. విన్న తర్వాతే మనం ఈ రాష్ట్రము ఈ భారతదేశం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అదే విధంగా మీరు మళ్ళా మీ గమన ఊర్లకి గమ్మ పద్ధతిగా అన్ని ఫెసిలిటీస్ మరి మన శివప్రసాద్ అన్న గారితో మాట్లాడడం, వెహికల్స్, మరి బ్రేక్ఫాస్ట్, వాటర్, మళ్ళా ప్రతి బస్సులోనూ ఒక ఏఎన్ఎం కూడా పెట్టాము. కాబట్టి డిపార్ట్మెంట్ కూడా ఉంటారు, మన ఇన్ఛార్జీలు మరి కూటమి ఇన్ఛార్జీలు కూడా ఉంటారు. కాబట్టి వారి బాధ్యతగా మీరు ప్రోగ్రామ్ అంతా సక్సెస్ఫుల్ గా చేయాలి. ఆలూరు అంటేనే డిసిప్లిన్, డిసిప్లిన్ అంటేనే ఆలూరు అన్న విధంగా మీరు ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారని నమ్మకం మీ అందరిలోనూ కనిపిస్తోంది. చాలా సంతోషం. మరి నాకు కూడా మంచి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా ఇచ్చారు, చాలా సంతోషం. ఇక్కడే మరి గంజి నాగరాజు గారు, సెట్టిపల్లి
చైర్మన్ గారు కూడా ఇదే పరిశీలనలో మేము అంతా పరిశీలనలో ఉంటాం. మీకు ఏదైనా ఉన్నా కూడా మాకు కూడా ఫోన్ చేయొచ్చు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి మిగతా విషయాలని ఇన్ఛార్జ్ గారితో మాట్లాడతాం. మరి నాకు ఈ అవకాశం కల్పించిన కూటమి నాయకులందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. నరేంద్ర మోడీ గారు